నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలిపారు పోలీసులు వారిని బ్యారికేడ్స్ పెట్టి అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది పోలీసుల తీరుపై ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గోరట్ల బుచ్చయ్య చౌదరి నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం మన భాగ్యనగరంలో ఏర్పాటు కానుంది గౌరవ కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఈ మ్యూజియానికి శంకుస్థాపన చేశారు ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు ప్రస్తుతం మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ అవసరాలు సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ తాత్కాలిక కాలేజీగా పాత కలెక్టరేట్ ఏర్పాటు చేసి నడుపుతున్నామని 108 కోట్లతో నూతన మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధులు వస్తాయని వారు వెల్లడించారు అందరికీ సౌకర్యవంతమైన మెడికల్ కాలేజీ నిర్మించాలని వారు పేర్కొన్నారు నగర పార్టీ అధ్యక్షులు మిత్రులు జావేద్ గారు నారాయణరావు గారు 13-14 డివిజన్ల యొక్క మిత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గంగరాజు గారికి వాసిరెడ్డి గారికి వారి మిత్ర బృందానికి భరత్ కూడా అందరూ కష్టపడి నన్ను గెలిపించడం కాకుండా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదానికి ఖమ్మం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక గుర్తింపు పొందే నియోజకవర్గంగా మీరు తీసుకొచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన జిల్లాకి గుర్తింపుతోటి పాటు ఈ జిల్లా ఇచ్చినటువంటి స్ఫూర్తి శక్తి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదానికి మూల కారణమైంది కాబట్టి ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకోవటం అందులో నాకు ఇష్టమైనటువంటి నా వృత్తికి సంబంధించినటువంటి శాఖను నాకు అప్పగించి మనందరికీ కూడా ఒక మేలు చేసేటటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో నగర పార్టీ అధ్యక్షులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లింగంపర్తి గ్రామంలో వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది గ్రామ మాజీ సొసైటీ అధ్యక్షులు గణపతి రాజా వెంకట సుబ్బారావు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ రాజా సమక్షంలో టీడీపీలో చేరారు గ్రామ వైఎస్ఆర్సీపీకి చెందిన 100 కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరగా వారందరికీ సత్యప్రభ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు ఒక సంపదను సృష్టించుకుంటూ ఆ సంపదని ఖర్చు పెట్టుకుంటూ ఎంతైనా ముందుకెళ్ళొచ్చు కానీ అప్పు తెచ్చి ఆస్తులు అమ్మేస్తుంటే ఎంతవరకు వెళ్తుంది అదే జరుగుతుంది ఇక్కడ సంపదను సృష్టించే పద్ధతి లేదు ఎక్కడ సైట్లు కనపడినా ఎక్కడ బాండ్స్ కనపడినా అన్నిటినీ కూడా కుదవ పెట్టి అమ్మేసి ఇప్పుడు వరకు కూడా ముందుకు జరిపిన పద్ధతే కానీ సంపద సృష్టి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేయలేదని నేను చెప్పగలను దానికి నిదర్శనమై ఇక్కడంతా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎందుకు వచ్చారు వీళ్ళు పదవులు ఎవరికి అంటే లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా డోర్ టు డోర్ చాలా విలేజెస్ తిరిగారు అని చెప్పడం జరిగింది ఆయన వెంటనే ఏమైనా సరే ఆ కుటుంబానికి నేను తోడుంటాను, ఆ అమ్మాయికి టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పంపే వరకు కూడా నేను వస్తాను.
ఆ మాట ఆ రోజే చెప్పడం జరిగింది. ఎవరికి తెలియదు. నేను ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడానికి గల నేను ధైర్యం చేసిన ధైర్యం కూడా ఆయన మాట ఇచ్చిన దాన్ని బట్టే అక్కడ చాలా రాజకీయాలు జరిగిన ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నన్ను పార్టీ అధ్యక్షులు కూడా, సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు కూడా, నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసావు అన్నారు. నేను బాబు గారికి చెప్పుకుంటానులేండి అన్నాను. కానీ ఇలా జరిగిందని మాత్రం ఎవరికి మూడో వ్యక్తికి అయితే మాత్రం నేను చెప్పలేదు ఈ రోజు కూడా. అందరి తలరాత దేవుడు రాస్తే నా తలరాతను మాత్రం సీఎం జగన్ రాస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తీసుకున్న ఏ నిర్ణయానికైనా నేను కట్టుబడి ఉంటానని, వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని, జగన్ సీఎం కావాలని, అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధమని అన్నారు. జగన్ను అధికారంలోకి తేవడం చారిత్రాత్మక అవసరమని, అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని జగన్ నాకు చిన్న వయస్సులో ఇచ్చారని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. సమాయత్తం కావాలి అనేటువంటి దానిపైన మొన్న రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ రకంగా సన్నద్ధం కావాలి, ఏ రకంగా పార్టీ కేడర్ అంతా కూడా సమాయత్తం కావాలి అనేటువంటి దానిపైన మొన్న గత నెల 27వ తారీఖున విశాఖ వేదికగా భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్తరాంధ్ర జిల్లా ఏలూరు నియోజకవర్గంలో వైఎంహెచ్ఏ హాల్లో గుప్తా ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2023 శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కార ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోడ్ల శ్రీలక్ష్మి, గుప్తా ఫౌండేషన్ అధినేత ముడుపల్లి మోహన్ గుప్తా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 2023 సంవత్సరం మాడుపల్లి మోహన్ గుప్తా ట్రస్ట్ అవార్డు గ్రహీతగా ఆచార్య కొలుకలూరి ఇనాకు అవార్డు గ్రహీతగా నిర్ణయించి సన్మానించారు. రాయటం పెద్ద గొప్ప కాదు. ఆయన విద్వాన్ చదువుతున్నప్పుడు 21 సంవత్సరంలో దట్ బుక్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ టెక్స్ట్ బుక్ టు హిమ్. దట్ మీన్స్ ఆఫ్ ఎ గ్రేట్ పర్సన్. ఆయనతో స్టార్ట్ చేసాం. తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి, డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం, రామకృష్ణ మిషన్, డిఫరెంట్ ఫీల్డ్స్ 10 ఫీల్డ్లు అలాగా ఇవ్వడం జరిగింది. కపిల్ దేవ్, డాక్టర్ పద్మశ్రీ బద్రీనాథ్, తర్వాత రంగరాజన్, ఇలాగ 10 మంది టు బ్రింగ్ ఆల్ దీస్ పీపుల్ టు హియర్ అండ్ వీ ఎంజాయ్ దట్. 1994లో ఈ అవార్డ్స్ ఎప్పుడు జరుగుతాం బాగానే ఉంది. తెలుగు సాహిత్య పురస్కారానికి నిలబెట్టి ఇవ్వడానికి మా నాన్నగారి పేరుతో కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అని. అమృత ఆర్ట్స్ అకాడమీ కూచిపూడి నృత్యాంజలి కార్యక్రమం హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ విద్యార్థులు తమ నాట్యంతో, అభినయంతో ప్రేక్షకులను అలరింపజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమం గురువు సాయి గీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాన్వి ముత్యాల, అశ్విని, జాన్వి, అశ్విని, చంద్రకళ,
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు అప్పగించిన టిడ్కో గృహ సముదాయాల వద్ద సకల సౌకర్యాలు కల్పించినట్లు టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ అన్నారు. విశాఖ జిల్లాలోని దబ్బంద, బర్మా కాలనీ, అప్పికొండ, నడుపూరు, ములుగాడలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఎంపీ ఎంవివి సత్యనారాయణ, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి దెబ్బందలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జమ్మన్న ప్రసన్న కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో గృహ నిర్మాణ శాఖ పనులు నిర్లక్ష్యానికి గురి కావడంతో నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు అందని పరిస్థితి నెలకొందని విమర్శించారు. నేను విశాఖపట్నంలో చాలా అపార్ట్మెంట్లు కట్టాను. ఇటువంటి నిర్మాణం ఇవాళ చేసి మీకు ఇవాళ అప్పచెప్పడం అంటే సాధారణ విషయం కాదు. ఒక ఇల్లుకి ఇవాళ 18 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇల్లు కట్టాలంటే. అటువంటిది మీకు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయటం, అదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే పాదయాత్ర చేశారో, పాదయాత్రలో ఆయన ప్రతి ఊరు గ్రామం తిరిగి ప్రజల కష్టాలు నష్టాలన్నీ తెలుసుకుని ఆయన నవరత్నాల కార్యక్రమాల ద్వారా ఆయన హామీ ఇచ్చారు. ప్రతి హామీని కూడా 99.9% అన్నీ కూడా నెరవేర్చిన ఘనత ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు అమలు చేసిన పాపాన్ని ఎవరు కూడా పోలేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుని ఆయన ఇవాళ పరిపాలన 5 సంవత్సరాలు కూడా సక్సెస్ఫుల్గా, 4 సంవత్సరాలు 8 నెలలు సక్సెస్ఫుల్గా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన ముఖ్యంగా ఆయన నవరత్నాల్లో ఒక భాగం ప్రతి ఒక్కరికి ఇల్లు. ఇవాళ రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా 31 లక్షల మందికి ఇల్లులు ఇచ్చిన గొప్ప ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి. 31 లక్షల మంది ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ టిడ్కో హౌసులు కొంతమందికి ఇచ్చారు. తర్వాత సెంటు భూమి ప్రతి ఒక్కరికి 50 గజాల అర్బన్లోను, అదేవిధంగా సెంటున్నర భూమి రూరల్లో అంటే విలేజ్లో సెంటున్నర భూమి ఇచ్చి వాళ్ళకి మళ్ళీ దాంట్లో ఇల్లు కట్టి 2 బెడ్రూమ్ హౌస్ కట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కార్యక్రమాన్ని దేశంలోనే అత్యధికంగా 31 లక్షల మందికి ఆయన కట్టి ఏర్పాటు చేశారు. ఇంకో విషయం మీ అందరికీ తెలియజేయాలనుకున్నాను నేను, ఎవరైనా హామీలు ఇస్తారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మన విశాఖపట్నమే కాకుండా ఊర్లో కూడా గ్రామానికి దగ్గరలో పొలాలు ఎక్వేర్ చేసి దాంట్లో మట్టితో ఫిల్ చేసి రోడ్లు వేసి డ్రైన్లు కట్టి కరెంటు పెట్టి వాటర్ కనెక్షన్లు ఇచ్చి సచివాలయం హాస్పిటల్ కట్టి ఇల్లులు కట్టిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏమి చేసిందని తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్కసుమన్ అధ్యక్షతన క్యాతనపల్లిలోని వారి ఇంటి వద్ద చెన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఆశించినవి జరిగినాయా లేదా, ప్రజల కష్టసుఖాల్లో ఉన్నాడా లేదా, ఈ ప్రాంత అభివృద్ధికి ఒక పక్కా ప్రణాళిక పెట్టుకొని పనిచేస్తుండా లేదా, ఇవి కదా ప్రామాణికంగా చూడాల్సింది. సుమారు 6ంటికి ఛాయ్ తాగిండా, 9ంటికి ఛాయ్ తాగిండా, నీకేం సంబంధం? ఛాయ్ తాగడు, ఉపవాసం ఉంటాడు, ఆకలినప్పుడు బిర్యానీ తింటాడు, దాంతో నీకేం బాధ? ప్రజల పని జరిగిందా లేదా కదా, కాంగ్రెస్ ఏం మాట్లాడాలి? ఈ నియోజకవర్గంలో ఈ ఫలానా పెండింగ్ పనులు ఉన్నాయి, ఈ పనులు జరిగేది ఉండే, ప్రజలకు మేలయ్యేది ఉండే, సుమన్ చేయలే, రేపు నేను వస్తే చేస్తా అని చెప్పాలి. మాట్లాడితే అది మాట్లాడాలి కదా, చర్చ అది పెట్టాలి కదా, రాజకీయ చర్చ పెట్టిర్రా? ఒక్క సుమన్ కాదు, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అదే చర్చ. వాళ్ళు పెట్టేది రంగ చర్చ, తొడి చర్చ, అపవాదులు కల్పించేటువంటిది. అనేక రకాలుగా అభాండాలు, నిరాధార అభాండాలు వేసి మలినం చేయాలి ఎడుదిరిగి. అంటే జరిగిన పని మీద ప్రజలు చర్చ చేసుకోకుండా ఈ చర్చ చేయాలి. ఆ చర్చతోన రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచం మొత్తం కరోనా గమ్మేసినట్లు
కాంగ్రెస్ దుష్ప్రచారం కరోనా కంటే భయంకరంగా రాష్ట్రంలో పనిచేసింది. అది ప్రధానమైనటువంటి కారణం. ఇవన్నీ అసలు వదిలిపెట్టి మనం చిన్న చిన్నవి పలకరించిండు, నా పని కాలే, నా పని అయింది, ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదు, ఇవన్నీ చిన్న చిన్న అంశాలు. ప్రాధాన్యత ఎవరిచ్చింది? మరి వేరే పార్టీ వాళ్ళు ఇస్తారా? ఇచ్చేదే మనది కదా, పార్టీ మనది. ఎందుకు కోరుకున్నాం మనం? తెలంగాణ ఉద్యమం ఎందుకు చేసినాం? ప్రజలు బాగుపడికే కదా. ప్రజలు బాగుపడిన దాంట్లో నీ ప్రయోజనం లేదా? వీలున్నటువంటి నీ భూమికి నీళ్ళు వచ్చాయి కదా, నువ్వు కార్యకర్తమైనా ప్రజలలో భాగమైనా. నీ ఇంటికి కళ్యాణ లక్ష్మి వచ్చాయి కదా, నీ ఇంటికి సంక్షేమం వచ్చాయి కదా, నీ ఇంటికి 24 గంటలు కరెంట్ వచ్చాయి కదా. వ్యవసాయ రంగం పురోగతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో పద్మానాయక్ ఫంక్షన్ హాల్లో రైతు అవగాహన సదస్సును చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాధావత్ సంతోష్ వ్యవసాయ, బ్యాంకు, హార్టికల్చర్, ఉద్యానవనం, కృషి విజ్ఞాన కేంద్రం, పశుసంవర్ధక అధికారులు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఆఫ్టర్ 75 years ఇండిపెండెన్స్ ఆల్సో ఈ రోజు కూడా 60% భారతదేశం రూరల్ ఇండియాలో ఉన్నది. ఆ రూరల్ ఇండియాలో అగ్రికల్చర్ ఫార్మర్స్ కానీ, ఇలా అగ్రికల్చర్ లేబర్స్ కానీ, ఇండియన్ సిస్టమ్ అంతా వాళ్ళ మీద ఆధారపడుతుంది. మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని. స్టిల్ వీఆర్ లివింగ్ ఇన్ విలేజెస్. అర్బనైజేషన్ జరిగినా కూడా ఇంకా గ్రామీణ ప్రాంతం మీద ఆధారపడుతుంది. ప్రత్యేకంగా బ్యాంకర్లు చెప్తున్నా, అధికారులకు చెప్తున్నా, ఒకటే మాట రిక్వెస్ట్. ఇది ఫార్మర్ను బ్యాంకర్లు వాళ్ళు అప్పాచి ఎగ్గొట్టే వాళ్ళని లెక్క చూడకుండా వాళ్ళ కొంచెం మర్యాదపూర్వకంగా చూసి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే చేసి వాళ్ళకి ఏది అవసరమో ఏ రకంగా వాళ్ళకు లాభం చేయగలుగుతాం ఆ రకంగా చూడండి. అధికారులకు కూడా ప్రత్యేకంగా చెప్తున్నా, మీరు ఏదో డ్యూటీ లెక్క కాకుండా మీ ఇంట్లో పని చేసుకుంటే ఎట్లా అవుతుంది అనే విధంగా అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇక నాకు మంచిర్యాల కాన్సెన్ట్రేట్ అయితే దాదాపు 80,000 ఎకరాల నుంచి 50,000 వచ్చింది. మొత్తం ఎక్కడ రోడెంబడి ఎక్కడిదక్కడ లేఅవుట్లు ప్లాట్లు చేసేసింది. ఎక్కడిదక్కడ మిగిలిన 50,000 ఎకరాలు ఇక్కడ కాపాడుకోకపోతే ఇక మళ్ళీ మేము ఇదివరకు ఎప్పుడు మా చిన్నప్పుడు చూసినాం, ఇక్కడ నుంచి బియ్యం అక్కడ పోయి ఆదిలాబాద్ ఆసవాళ్ళు అమ్ముతున్నారు. ఇక రేపు మేము మళ్ళీ బియ్యం కొట్టుకోవాలని పరిస్థితి కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఈ 50,000 ఎకరాలను కాపాడుకునే అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీ అందరి అధికారుల సహకారం అవసరం ఉంది. రైతుకు ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.